12వ వచనము నుండి 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీవొచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నీకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని నేను మర్చిపోలేదు. ఏమని చెప్పాలంట? ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాల్సినవి. మొదటిదేమో మన స్థితిని మన స్థితిని ఒప్పుకోవాలి. రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి 3 సంవత్సరాలకి ఏం చేయాలి? ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం కదా, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రతిష్ఠితమైన కానుకని ఒక 10వ వంతు భాగాన్ని తీసి పరదేశులకును తండ్రి లేని వారికి లేవీయులకును ఆహారంగా పంచాలి. అది ఇజ్రాయేలులకు దేవుడిచ్చిన నియమం. కాబట్టి 3వ సంవత్సరంలో 10వ వంతుని ఏం చేయాలి? లేవీయులు పరదేశులు తండ్రి లేని వారు విధవరాండ్రకు వారికి ఏం చేయాలి? అన్నదానమో వస్త్రదానమో ఏదో రకంగా వారికి ఆ యొక్క డబ్బును వారి కొరకు ఖర్చు పెట్టేయాలి. వారు చక్కగా తిన్నారు, తృప్తి పొందారు. అప్పుడు ఏం చేయాలి? వారికి ఇచ్చిన తరువాత దేవుని సన్నిధిలో చెప్పాల్సిన మాట ఏం చెప్పాలంట? యేసయ్యా, నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట ఉన్న ప్రతిష్ఠితమైన దానిని తీసి లేవీలకు పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్రకు నేను ఇచ్చాను. ఒప్పుకోవాలి, ఇచ్చామని ఒప్పుకోవాలి. ఏంటంట? ఇచ్చిన తరువాత, ఇవ్వకుండా కాదు, ఇచ్చాక ఇచ్చామని ఒప్పుకోవాలి. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, మర్చిపోలేదు. ఏం చెప్పండి? నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను చేశా, ఆజ్ఞను నేను మీరలే, మర్చి కూడా పోలే. ఇది 3వ సంవత్సరం అన్న సంగతి మర్చిపోయాను. కొద్దిమందికి ఆదివారం అని మర్చిపోతారు, శుక్రవారం అని మర్చిపోతారు. ఈరోజు ఆదివారమా, ఈరోజు శుక్రవారమా, అన్నీ మర్చిపోతూ ఉంటాం మనం, అవునా? అయితే దేవుని ఆజ్ఞ మన జీవితంలో ఏమేమి చెయ్యాలని ఖచ్చితమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఆజ్ఞను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆజ్ఞ నెరవేర్చినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం. కాబట్టి అయ్యా నీ ఆజ్ఞలు నేను మీరలేదు, మర్చిపోలేదు అని దేవుని సన్నిధిలో చెప్పుకోవాలంట. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడు? నేను దుఃఖములో ఉండగా అందులో కొంచెమైనా తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమే దానిలో ఏది నేను ఇయ్యలేదు. నా దేవుడు యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము. చాలామంది ఏం చేస్తారు? ప్రతిష్ఠిత కానుక 10వ వంతు 10వ భాగం తీసి పెడతారు దేవుని కొరకో, ఇప్పుడు ఈ పేదవాళ్ళకి ఇవ్వడం కొరకో. దాన్ని ఏం చేస్తాం? ప్రతిష్ఠితమైంది అన్నాడా లేదా? దాన్ని అన్నాడా దీన్ని ప్రతిష్ఠితమైందని? 13వ వచనంలో నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట ఉన్న ప్రతిష్ఠితం. అంటే ఏదైతే ఇది దేవుని ఆజ్ఞ ప్రకారం నేను చెయ్యాలి అని ఒక కానుకను మనం పక్కన పెడతామో అది ప్రతిష్ఠించబడిన కానుక. 10వ భాగము కానివ్వండి, 10వ వంతు కానివ్వండి, ప్రథమ ఫలం కానివ్వండి, కృతజ్ఞత కానుక కానివ్వండి, ఏదైనా ఇది నేను దేవునికి ఇవ్వాలి అని మనం పక్కన పెడతామో, లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞను బట్టి ఇది నేను పేదవారికి పంచాలి అని పక్కన పెట్టుకుంటామో అది దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. ఇంకా దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు, ఇంకా దాన్ని మనం ముట్టుకోవడానికి వీలు లేదు. అందుకని ఏమంటున్నాడు? నేను ఆజ్ఞలలో దేన్ని మీరలేదు, మర్చిపోలే. ఎందుకంటే 3 సంవత్సరాల దాకా దీన్ని పక్కన పెట్టాడు. పక్కన పెట్టిన ఈ 1 సంవత్సరంలో, మొదటి సంవత్సరంలోనే బాగా హాస్పిటల్కి వెళ్ళిపోయి 1 లక్ష 2 లక్షల్లో బిల్లు అయిపోయింది. డబ్బులు లేవు. అప్పుడు మనకి ఏం గుర్తుకొస్తాయి? దాచుకున్న డబ్బులు గుర్తొస్తాయి. ప్రతిష్ఠించబడిన కానుకను పక్కన పెడతాం కదా, మంచిగా ఉంటే వచ్చే సంవత్సరం మళ్ళీ కలిపి పెట్టుకోవచ్చు అని చెప్పి ఏం చేస్తాం చెప్పండి? దుఃఖం ఉంది, ఇంట్లో కరువు వచ్చింది, తినే పరిస్థితి అవసరానికి లేదు, తినడానికి లేదు. ఏం గుర్తుకొస్తుంది మనకి? అందులో దేవుడు అది ఇచ్చేది కూడా నేనే కదా, ఎప్పుడు ఇచ్చినా నేనే కదా అని చెప్పి మనం ఏం చేస్తాం? దాన్ని తీసి వాడుకొని తర్వాత పెట్టొచ్చులే అని అనుకుంటారు. పెట్టేవాళ్ళు ఉంటారు, తర్వాత కుదరక పెట్టని వాళ్ళు కూడా ఉంటారు, కుదరకుండా పెట్టని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒకసారి దేవుని కొరకు నియమించబడింది, అది ప్రతిష్ఠితమైంది. అందుకే ఏమంటున్నాడు? నేను దుఃఖంలో ఉన్నా, నా ఇంట్లో ఆ రోజు తినే పరిస్థితి లేకపోయినా నేను అందులో తీసుకునే రూపాయి కూడా నేను తినలేదు. అది అతని యథార్థత. ఏమొప్పుకుంటున్నాడు? అయ్యా నా ఇంట్లో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇది 3వ సంవత్సరంలో నువ్వు ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చావు కదా, ఆజ్ఞ ప్రకారం నేను చేశా. నా ఇంట్లో ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా, తినడానికి నాకు లేకున్నా అందులోది మాత్రం నేను తీసుకొని తినలేదు. ఆయన ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకోగలుగుతున్నామా ఇప్పుడు అలాగా? నేను అందులో నుంచి
తీసుకొని తినలేదు. అపవిత్రుడనై ఉండగా దానిలో నేను ఏది తీసివేయలేదు. ఒకవేళ నేను అపవిత్రుడనై ఉన్నప్పుడు కూడా అందులోది మరి తీసుకొని నేను వాడుకుందామని కూడా నేను ముట్టుకోలే. ఎందుకంటే అది ప్రతిష్ఠితమైన కానుక. నేను అపవిత్రుడని అయిపోయా కాబట్టి ఆ ప్రతిష్ఠితమైన దాన్ని నేను ముట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి నేను దాన్ని తీయలేదు. చనిపోయిన వారి విషయమై కూడా అది తీసి నేను ఇయ్యలేదు. చచ్చిపోయారు ఎవరో, అందరు తలా ఇంత డబ్బులు వేసుకున్నాం, లేదు నీ దగ్గర ఇవ్వడానికి. ఎందులో తీసి ఇస్తాం? చాలాసార్లు దేవుని కొరకు ప్రత్యేకించిన కానుకలో తీసి అందులోకి ఇస్తాం. అట్లా కూడా నేను ఇవ్వలేదు. అంటే ఏ విషయాలలో దాన్ని ముట్టుకోకూడదో చెప్పండి. అసలు ఏ విషయంలో కూడా దేవుని కొరకని నియమించిన కానుకను మనం ముట్టుకోవడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది దేవుని కొరకు ఇవ్వకపోవడం వల్లనే దీవింపబడలేకపోతూ ఉన్నారు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దాన్ని పక్కన పెట్టేయాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎవరైనా చనిపోయి కానుక ఇవ్వాల్సి వచ్చినా లేదు, ఉంటే ఇవ్వండి లేకపోతే లేదనండి. అంతేగాని దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి వీలు లేదు. ఇంట్లో తినే పరిస్థితి లేదు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అలాగని మనల్ని తినకుండా మన కడుపు మార్చేవాడిగా ఉంటాడా దేవుడు? తప్పకుండా సహాయం. కానీ మన మనస్సు ఎక్కడికి పోతుందా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏమీ లేదు కదా, మాటికి ఆ డబ్బా మీదకే పోతూ ఉంటుంది మనసంతా. ఎక్కడికి పోద్ది? మాటికి ఇది ఉంది కదా, ఇది తీస్తే అయిపోద్ది అని మాటికి ఆ డబ్బా మీదకి మన మనసు పోతుందా? దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కానీ మనం విశ్వాసంతో ఉన్నట్లయితే మన అవసరాలు ఆయనే తీరుస్తాడు. మన అవసరాలను ఆయనే తీరుస్తాడు. కాబట్టి ఆజ్ఞలను నేను దేన్ని మీరలేదు, మర్చిపోలేదు. నేను దేని కొరకు కూడా అప్రతిష్ఠితమైన దానిని నేను తీయలేదు. నీ మాట విని నువ్వు ఆజ్ఞాపించినట్లు నేను సమస్తము చేశాను. నువ్వు దాచిపెట్టమన్నావు, 3 ఏళ్ళ దశమ భాగం తీసి దాచిపెట్టమన్నావు. తీసిపెట్టి 3 సంవత్సరాలకు ఒకసారి నేను ఏం చేస్తున్నాను? దానిని విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, పరదేశులకు, లేవీయులకు, యాజకులకి దానిని ఆహారంగా పంచమంటున్నావు. నేను దానిని వారికి పెట్టేశాను. నువ్వు ఆజ్ఞాపించినట్లే సమస్తము నేను చేశాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలంట. మనం చెయ్యాలి, చేసిన దాన్ని ఒప్పుకోవాలి కదండి. చేసిన దాన్ని ఎప్పుడైతే మనం యథార్థంగా ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను ఆలకిస్తాడు. హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం జీవితం యథార్థంగా ఉంటే జ్ఞాపకం చేసుకోమని చెప్తాం దేవునికి. అసలు మనలో యథార్థతే లేకపోతే, యథార్థమైన జీవితంలో లేకపోతే, బయట ఒక జీవితం, లోపల ఒక జీవితం, రహస్యమైన జీవితం, దేవుని ముందు ఒక జీవితం, మనుషుల ముందు ఒక జీవితం, లోకంలో ఒక జీవితం, ఇలాగ బ్రతుకుంటూ ఉంటే యేసయ్యను జ్ఞాపకం చేసుకుని ఏమని చెప్తాం చెప్పండి మనం? అందుకనే మన యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం. నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన వైపు ఆయన ముఖం తిప్పుకుంటాడంట. యథార్థంగా లేని వారి ప్రార్థన వైపు నుండి ఆయన ముఖాన్ని తిప్పుకునేవాడిగా ఉంటాడంట. అందుకని ఆ రకంగా అంటాడు. యోబు కూడా చెప్తున్నాడు ఈ సాక్ష్యం. చూడండి, యోబు 31:15 నుండి చదువుకుందాం, 16 నుండి చదవమ్మా. దొరుకునని గూటి నుండి పడునుగాక, విరుగునుగాక. ఏమని చెప్తా ఉన్నాడండి యోబు ఇక్కడ? ఎంత చక్కని మాటలు చెప్తా ఉన్నాడు కదా. బీదలు ఇచ్చయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడలా. చక్కగా మన ఇంట్లో విందు చేసుకుంటున్నాం, దారిన పేదవాడు ఏం చేస్తున్నాడు? దాన్ని ఆహారం దొరుకుద్దేమో అని వస్తాడు మన ఇంటి ముందుకి. చాలామంది కసిరి పంపించేవాళ్ళుగా ఉంటారు. అంటే కనీసం వాడు ఆశపడ్డాడు, ఇచ్చయించింది మనం ఇవ్వకపోతే ఎలాగా? పేదవాడు మనకు కనబడ్డప్పుడు, మన ఇంటి పక్కనే ఉంటారు పేదవాళ్ళు, వాళ్ళకి అందుకని విందు చేసుకున్నప్పుడు ఎవరెవరిని పిలవమంటున్నాడు? పేదలను, బీదలను, విధవరాన్లను, అంగహీనులను, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని,
అందరికీ, అంటే తిరిగి వాళ్ళు మనకి ప్రత్యుపకారం చేయని వాళ్ళకి మనం సహాయం చేయాలి. అలాగా బీదలు ఇచ్చేయించిన దాన్ని, బీదలు ఏదో కోరుకున్నారు, మన ఇంటి దగ్గర ఫంక్షన్ అవుతుంది, ఆశపడుతున్నారు, ఏదో మనం ఇస్తామని అక్కడ మన ఇంటి ముందు ఆశతో వాడు ఎదురు చూస్తున్నాడు. ఆ ఇచ్చేదాన్ని మనం ఇచ్చేయాలి. పియోబడినాను, నేను ఎప్పుడు బిగపట్టలేదు. నా ఇంటి ముందు నుంచి పేదవాడు వెళితే నేను ధనవంతుడిని కదా అని చాలామంది ధనవంతుడు లాజరు విషయంలో చేసినట్టు నేను చేయలేదు. అందరికీ ఏం చేశాను, ధారాళంగా ఇచ్చుకుంటూ పోయా, నేను బిగపట్టలేదు. ఒకవేళ అట్లా బిగపట్టినా విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, అంటే విధవరాండ్ర ఏం చేస్తారు చెప్పండి, ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. చూసి 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 వాళ్ళ కళ్ళు గుంటలు పడతాయి, కానీ వీళ్ళు మాకు కొద్దిమంది సహాయం కూడా చేయరు. కన్నులు క్షీణింపజేయడం అంటే ఏంటంటే ఎదురు చూసి 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 సహాయం దొరకకుండా నిరుత్సాహంగా వెళ్ళిపోవడం. అంటే ఎటువంటి విధవరాలు నా కంటపడి సహాయం కొరకు నా వైపు చూస్తే వెంటనే సహాయం చేశా. వారి యొక్క కన్నులు క్షీణింపకుండా నేను వారికి సహాయం చేశా. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెం నేను తిననీయకుండా నేను ఉండలేదు. నేను తినే అన్నంలో నాకు పెట్టా. కొద్దిమంది రోజు తినేటప్పుడు ఏం చేస్తారు, ఒక ముద్ద తీసి పక్కన పెడతారు. అన్ని జనులు చాలామంది ఏం చేస్తారు, అది ఎవరికో నాకు తెలియదు. లేకుండా చక్కగా మనం వండిన దాంట్లో ఇంత ఎవరికో సహాయం చేయడం, ఇంత బియ్యం సహాయం చేయడం, అది ఉపయోగము. కానీ చాలామంది ఏం చేస్తారు, ఏదో తీసి పక్కన పెడతారు, ఎవరికొనో పెడతారు, అది చివరికి ఎక్కడికి వెళ్ళిపోద్ది, వేస్టేజ్లోకి వెళ్ళిపోద్ది. కానీ చూడండి, అలా వేస్ట్ చేసేవారిగా ఉండకుండా పేదరాండ్రకి విధవరాండ్రకి మన అన్నములో, మనం తినే అన్నములో, ఆ రోజు అన్నంలో ఎవరికైనా మనం కొంత సహాయం చేసేవారిగా కూడా మనము ఉండాలి. అసలు తిననీయకుండా నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల ఏమంటున్నాడు చూడండి, అంటే ఎప్పుడు నేను నా ఇంట్లో 4 పిల్లలు, ముగ్గురము, మొత్తం 2 ఉంటామో 4 ఉంటామో, కొద్దిమంది 4కే బియ్యం పెట్టుకుంటాం, ఇంకొకరికి బియ్యం ఉండవు అందులో. అప్పుడు సడన్గా ఎవరైనా వచ్చినా, పాతకాలంలో మా తాతగారు అయితే మాకు నేర్పించారు, పగలు ఖచ్చితంగా 1 గ్లాస్ బియ్యం ఎక్కువ పోయిస్తారు. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తారు దారిన పోయేవాళ్ళు. ఆ రోజుల్లో మా తాతగారు ఏంటంటే దారిన పోయేవాళ్ళని కూడా పిలిచి భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అలా కూర్చుంటారు, ఎవరికో ఒకరికి భోజనం పెట్టాలి. ఎవరన్నా దారిలో వెళ్తున్నారనుకో, ఎందుకంటే ఆ ఊరోళ్ళందరూ తెలుసు, కొత్త వ్యక్తి కనబడితే చాలు పిలిచి పలకరించి, ఎక్కడి నుండి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళడానికి చాలా దూరం అవుతుంది కదా, రా భోజనం చెయ్యని భోజనం చేసి భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అంటే వాళ్ళు ఎవరో ఏమో కూడా తెలియదు, కానీ ఏం చెయ్యాలి, నా ఒంటరిగా భోజనం చేయొద్దు. ఆ రోజు భోజనం ఎవరికన్నా ఒకరికి, లేని వారికి పెట్టాలి. అలాగే పెట్టేవాళ్ళు. అందుకని అబ్రహాం కూడా చూడండి, 3 వాళ్ళు దేవదూతలకు మనకు తెలుసు, కానీ అబ్రహాంకు తెలియదు కదా. ఆ 3 కనబడగానే ఏం చేశాడు, పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఆతిథ్యం ఇవ్వడం వలన, మరి ఆ యొక్క ఆతిథ్యం ఇవ్వడం వలన తన కుటుంబం కూడా ఆశీర్వదించబడింది అక్కడ. అందుకనే ఆతిథ్యం మరొకటి తెలియకయే దేవదూతలకు మనం ఆతిథ్యం ఇస్తామంట. కొన్నిసార్లు ఎవరెవరో వచ్చి పిలుస్తారు, ఎవరెవరికో పెడతాం, కానీ తెలియకుండానే దేవదూతలు వాళ్ళ రూపంలో మన ఇంటికి రావచ్చు. అందుకనే వారికి ఆతిథ్యం చేసే. అందుకే నేను ఒంటరిగా భోజనం ఎప్పుడు చేయలేదని యోబు అంటున్నాడు. చూడండి, అసలు నేను ఒంటరిగా భోజనం ఎప్పుడు చేయలే, నా భోజనంలో ఖచ్చితంగా నేను లేని వారికి పెట్టేవారిగా ఉన్న, ఎవరైనా లేని వారు ఉంటే వారికి పెట్టాలి. అంతేకాదు, వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు, వాడు చావడం చూసినప్పుడు, బీదలకి వస్త్రం లేకపోవడం నేను చూడగను, నా వారి దేహాలు నన్ను దీవింపకపోయిన ఎడల, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడివి పొందకపోయిన ఎడల, అంటే ఈయన గొర్రెలు, విస్తారమైన గొర్రెల మందలు ఉన్నాయి కదా, ఈ గొర్రెలతో ఏం చేసేవాడు, చక్కగా షాలువాలో స్వెటర్లో అమ్మి ఈ గొర్రెల బొచ్చు చేత వాడికి ఏం కలిగించేవాళ్ళంట, వేడిమి, అంటే చలికాలం కూడా కప్పుకోమని వెచ్చగా ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు. అందుకే దుప్పటో షాలువానో స్వెటరో లేని వాళ్ళకి ఎవరికన్నా ఒకరికి మనం ఇచ్చామనుకోండి, నా వలన ఒకరు వెచ్చగా ఉంటున్నారు చలికాలంలో అనే తృప్తి మనకుంటుంది. అందుకని అంటున్నాడు అక్కడ, వారి దేహాలు నన్ను దీవించకపోయిన ఎడలా, నా గొర్రె బొచ్చు చేత వాళ్ళు వేడి పొందుకోకపోయిన ఎడలా, గుమ్మంలో నాకు సహాయం దొరుకునని తండ్రి లేని వారిని అన్యాయం చేసిన ఎడలా, నా ఈ గుమ్మానికి, మన గుమ్మంలో ఎవరైనా వస్తారు, సహాయం కొరకు వస్తారు, సహాయం దొరుకుద్దని వస్తారు, అప్పుడు తండ్రి లేని వారికి మనం అన్యాయం చేసేవారిగా ఉండకుండా మరి వారికి సహాయం చేస్తే మంచిది. ఒకవేళ నేను చేయకపోయిన ఎడల నా భుజశల్యము దాని గూటి నుండి, అంటే నా చెయ్యి ఇరిగిపోవునుగా కానీ ఆయనే కోరుకుంటున్నాడు కదా. ఏ చెయ్యితోటైతే మనం సహాయం చేస్తామో ఆ చెయ్యి మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఈ చెయ్యి ఇయ్యకపోతే ఈ చెయ్యి భుజశల్యము నుండి ఈ గూటి ఎముక ఏమైపోద్దంట, ఎందుకంటే ఎవరికి సహాయం చేయనప్పుడు ఎందుకు ఈ చెయ్యి, ఎవరికి ఒక దానం చేయనప్పుడు, ఏ రూపాయి దానం చేయనప్పుడు, అన్నం దానం చేయనప్పుడు, వస్త్రం దానం చేయనప్పుడు ఈ చెయ్యి ఎందుకు, ఈ చెయ్యి లేకపోయినా పర్వాలేదు, ఊడిపోయినా పర్వాలేదు, నా బాహువు ఎముకలోనికి విరిగిపోయినా
పర్వాలేదు అని అక్కడ యోబు కోరుకుంటా ఉన్నాడు. అంటే నిజంగా ఎవ్వరికీ సహాయం చేయలేని జీవితం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అందుకే అంటున్నాడు, నేను అలాగూ చేయలేదు. బాల్యం నుండి కూడా, నా బాల్యం మొదలుకొని నేను చిన్నప్పటి నుండి కూడా, చిన్నపిల్లలకు కూడా నేర్పించండి, ఇవ్వడమే నేర్పించండి. షేరింగ్ అండ్ కేరింగ్ నేర్పించాలి మన పిల్లలకు కూడా. లేదసేపు లాక్కోవడం నేర్పించొద్దు. ఏం చేయకూడదు? లాక్కోవడం నేర్పించొద్దు, ఇవ్వడం నేర్పించండి. లేని వారికి మనం ఇవ్వడం నేర్పిస్తే దేవుడు మనకి ఇష్టం నేర్పించండి. అంతే తప్ప ఎక్కడి నుంచో మనకి రావాలి, మళ్ళీ మనుషుల దగ్గర నుంచే రావాలని మనం కోరుకోవడానికి వీలు లేదు. అందుకే నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాడు. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేనేమయ్యాడంట? ఒక మార్గదర్శి, ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. సహాయం కావాలి అంటే యోబు దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే ఆయన దేశంలో ధనవంతుడే, కానీ అయినా కూడా చాలామంది ధనవంతులకి సహాయం చేసే మనసు ఉండదు. లేనోడని ఇస్తాడు, కానీ ఉన్నోడు ఎవడు ఇయ్యడు. అంతే కదండి. ఉన్నవాళ్ళు చాలామంది పెట్టడానికి ఇష్టపడరు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొద్దిమంది కనికరం కలిగి, కానీ చాలామందికి ఇచ్చే మనసు ఉండదు. అందుకనే ఇక్కడ యోబు అంటున్నాడు, నేను చాలామందికి మార్గదర్శి నైతిని. ఇక్కడ అదే చెప్తున్నాడు, ద్వితీయోపదేశకాండంలో అదే మాట చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోగలగాలి అలాగా, అయ్యా నువ్వు నా దాంట్లో సరే. ఇప్పుడు మనం 3 సంవత్సరాలకి చేయాలనే ఆచారం లేదు. మన జీవితకాలంలో ఎప్పుడైనా మన కంటికి కనబడ్డప్పుడు మనం చేసేయాలి. మన కంటికి కనబడ్డప్పుడు అన్నమో వస్త్రమో వాడికి ఏది అవసరమో ఆ అవసరతలలో అప్పు కూడా ఇవ్వమన్నాడు. అలాగని వేలు ఇచ్చి నష్టపోకండి. ఎంతో కొంత చిన్న సాయం వాడికి ఆ రోజుకి అవసరమైన ఇచ్చేసి మనం దేవుని సన్నిధిలో, అయ్యా నీ ఆజ్ఞలో నేను ఏది మీరలేదు, మరచిపోలేదు, నువ్వు ఆజ్ఞాపించినట్లు నేను సమస్తము జరిపి ఉన్నాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకోళ్ళు తీర్మానాన్ని అక్కడ చేస్తూ ఉన్నాడంట. అయితే అప్పుడు దేవుడు ఆకాశం మందు నుండి చూసి ఏమంటున్నాడు? నీ జనులైన ఇజ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించే దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశాన్ని ఆశీర్వదించమని చెప్పాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు? ఇవన్నీ చేసి నువ్వు చెప్పినట్లు నేను చేశా, ఇప్పుడు నన్ను ఆశీర్వదించు, మా దేశాన్ని ఆశీర్వదించు, నువ్వు ఇచ్చిన దేశాన్ని మాకు, మా ఇంటిని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని చెప్పాలి. ఏమి చెయ్యం. యేసే దగ్గరకు వచ్చి నన్ను అబ్రహాములాగా ఆశీర్వదించు, యోబులాగా ఆశీర్వదించు, ఇంకా ఎట్లాగా దావీదులాగా ఆశీర్వదించు, యోసేపులాగా ఆశీర్వదించు. వాళ్ళు పొందిన ఆశీర్వాదాలే చూస్తున్నాం, వాళ్ళు చేసిన పనులు, పొందిన శ్రమలు. అవునా? మరి అవన్నీ కూడా మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అబ్రహాములాగా నన్ను ఆశీర్వదించు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అంటే అబ్రహాములాగా అన్ని విడిచిపెట్టి రండి మీరు కూడా, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాములాగా విడిచిపెట్టము, తండ్రి ఇంటిని విడిచిపెట్టము, బంధువులను విడిచిపెట్టము, దేశాన్ని విడిచిపెట్టము, కానీ అబ్రహాములాగా దీవెనలు అయితే కావాలి. ఏం కావాలి? అబ్రహాములాగా దీవెనలు అయితే కావాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆజ్ఞాపించినట్టు చేసి దేవుని సన్నిధిలో అడగండి ఆశీర్వాదం. నేను చేస్తాను ఇలాగా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని మనము అడిగేవారిగా ఉండాలి. 16వ వచనం, ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవానికి ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. ఇచ్చామా లేదా? మనం మాట ఇవ్వాలి. మరియు యెహోవానితో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమైందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? దేవుడు చెప్పిన కట్టడలు వాక్యానుసారంగా విధుల ప్రకారం మనము గైకొనమని ఆజ్ఞాపించినట్లుగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వాటిని చేయాలి. ఏవైతే చేయమని చెప్తూ ఉన్నారో వాటిని ఎలా చేయాలి? పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనము ఆత్మతో వాటిని చేయాలి. ఏదో సగం ఇది చెప్పారు కాబట్టి చెయ్యాలి అనేటట్టుగా చేయకూడదు. సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఆ పని చెయ్యాలి. అందుకని దావీదు అంటాడు, నీ ఆజ్ఞలను బట్టి నేను
ఏంటంట? ఎక్కడ ఉందా? నీ ఆశీర్వాదాలను బట్టి నేను ఆనందభరితుడనైతునని దావీదు ఎక్కడన్నా రాశాడా? దేన్ని బట్టి ఆనందం ఉంది దావీదుకి? ఆజ్ఞలను బట్టి నేను ఆనందభరితుడు. ఎందుకంటే ఈ ఆజ్ఞను బట్టి నేను చేస్తే విస్తారమైన దీవెనలు దేవుడు నన్ను దీవిస్తాడు. వీటిని చేస్తే నాకు దీవెనలు వస్తాయి కదండి. ఏదైనా ప్రయాసపడితేనే ఫలాన్ని మనం పొందుకుంటాం. వాక్యమును బట్టి మనం నెరవేర్చేవారిగా, వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంటే ఆ దీవెనలో వాటంతటా వస్తాయి. అందుకనే ఆజ్ఞలను బట్టి మనం నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాటను బట్టి మనం నడుచుకోవాలి. ఆయనే మనకు దేవుడు. ఆయన మార్గంలోనే నడిచి ఆయన ఆజ్ఞలను, విధులను అనుసరించి ఆయన మాట వింటాము అని మనం మాట ఇవ్వగలగాలి. ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేలు ప్రజలకి మోషే ఇవన్నీ మొదటిసారి చెప్పినప్పుడు మాట ఇచ్చారా లేదా? అందరు తలకాయ ఊపారు. మేమందరము ఆయన చెప్పినట్టు చేస్తాం. తలకాయ ఊపారు. కానీ 4 రోజుల ప్రయాణం అయ్యేసరికి తప్పిపోయారు. అంటే మాట ఇవ్వాలి, అంటే ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఇలా చేస్తాను ప్రభు అని ఒప్పుకోవాలి, చెయ్యాలి. మనము చేసేవారిగా ఉండాలి. మరియు దేవుడు మనతో చెప్పినట్లుగా ఎవరంట? దేవునికి మనము స్వకీయ జనం అంట, తన ఆజ్ఞలన్నీ గైకొనాలి. ఎందుకు? దేవుడు తన సొత్తైన ప్రజలు, స్వకీయ జనం అంటే తన సొంత ప్రజలనుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే ఈ ఆజ్ఞలన్నీ కూడా గైకొనడానికి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరికీ ఆజ్ఞలు లేవు. ఈ లోకంలో ఎవరికీ ఆజ్ఞలు లేవు. లోకం ఇచ్చే దీవెనలు దేవుడు మనకి ఇవ్వాలనుకోవట్లేదు. ఈ ఆజ్ఞలను పాటించడం ద్వారా లోకం పొందుతున్న వాటన్నిటికంటే ఎక్కువమైన విస్తారమైన దీవెనలు మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూడండి, అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, ఆ దేశంలో ఉన్న వారందరికంటే ధనవంతుడు. వాళ్ళ దేశంలో ఉన్న వారందరికంటే కదండి. అక్కడ అబీమెలకు కూడా వచ్చి అబ్రహాముతో, ఇస్సాకుతో నిబంధన చేసుకుంటాడు. ఎందుకంటే ఆ దేశపు రాజు కంటే వీళ్ళు ధనవంతులు. ఏం చెప్పండి? ఆ దేశపు రాజుల కంటే ధనవంతులు. వాళ్ళేమో ఇతర దేవతలను ఆరాధించేవాళ్ళు. కానీ వీళ్ళు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం ద్వారా ఈ లోకంలో ఉన్న దీవెనల కంటే మించిన దీవెనలు దేవుడు వీరి జీవితంలో దయచేశాడు. అందుకనే దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు? వాళ్ళకి ఆజ్ఞల్లో వాళ్ళు బాగానే ఉన్నారు అంటే వాళ్ళలాగా మనం దీవెనలు పొందడానికి కాదు, వాళ్ళని మించిన దీవెనలు దేవుడు మనకి ఇవ్వాలి. మన దేవుని శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, ఆయన యొక్క ఎంతగా మన పట్ల కృప చూపించేవాడు. ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో ఆశీర్వాదము సకల జనము తెలుసుకోవాలి అంటే మనం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తే అటువంటి దీవెనలు మరి మన జీవితంలో కూడా పొందుకుంటాం. అందుకనే దేవుడు మనల్ని తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. కీర్తన 119:6 చదవం ఒక మాట. 119:6 ఏంటంట? ఈ ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మనకు అవమానం ఉండదంట. అయ్యో నా జీవితంలో అది లేదే, వాళ్ళకి లేనట్టుగా నాకు లేదే, వాళ్ళకు ఉన్నట్టుగా నాకు లేదే అనే అవమానం అసలు మనకు ఉండదు. ఎందుకు ఈరోజు అవమానం ఉంటుంది చెప్పండి? మన జీవితంలో ఆజ్ఞల ప్రకారం చేయట్లేదు కాబట్టి. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే వాళ్ళని మించిన దీవెనలు మనకు వస్తాయా రావా? అబ్రహాముకున్న దీవెనలు మనకు వస్తాయా రావా? యోబుని దీవించినట్టు దీవిస్తాడా దీవించడా? దావీదును సొలొమోనును దీవించినట్టు మనల్ని దీవిస్తాడా దీవించడా? ఎందుకు అవమానం మన జీవితంలో? అది లేదు, ఇది లేదు, ఆ కొరత లేదు. ఆజ్ఞల ప్రకారం మనం జీవించలేకపోతున్నాం. అందుకని మనం దేవుని సొత్తైన ప్రజలము. ఈ లోకంలో అవి ఎవరికీ లేవు, కానీ వారిని మించిన దీవెనలు, ఆశీర్వాదాలు, వారిని మించిన నిత్యరాజ్యం మనం పొందుకోవాలి. కాబట్టి మనకి మాత్రమే ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మనం మాత్రమే పాటించాలి. ధన్యులం. ఈ ఆజ్ఞ పాటించండి, దీవెన పొందుకోండి. ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించండి, దీవెనలు పొందుకోండి. అప్పుడు ఎలాగంట? అక్కడ ఎటువంటి దీవెనంట? తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగుతుంది. దేవుడు సృజించాడు అందరినీ, కానీ తను ప్రత్యేకించుకొని ఆజ్ఞలు పాటించే వారికి ఏం కలుగుతుందంట? ఘనత, కీర్తి, ఘనత, పేరు కలుగున్నట్లు నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు సెలవిచ్చినట్లు మరి నీవు నీ దేవుడిని యెహోవాకి ప్రతిష్ఠితమైన జనమై ఉందువని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మనం ప్రతిష్ఠించబడిన వారము, ప్రత్యేకించబడిన వారము కాబట్టి మనకి ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. లోకం వైపు చూడొద్దు, వాళ్ళు బాగానే ఉన్నారు, పాటించకపోయినా వాళ్ళకి లేవు. మన ప్రత్యేకించబడిన వారికే, ఏర్పరచబడిన వాళ్ళకి, దేవుని చేత ప్రతిష్ఠితమైన జనాంగానికి మాత్రమే, నిబంధన జనులకి మాత్రమే ఈ యొక్క ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. వాటిని మనం పాటిస్తే ఈ భూమిలో ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువైన పేరు, ఘనత, కీర్తి మనకి
కలుగుతుంది, అన్నిటికంటే ఎక్కువగా నేను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నెరవేరిందా లేదా వాగ్దానం? ఈరోజు ఇజ్రాయేల్ దేశం విషయంలో నెరవేరింది ఆ వాగ్దానం. ఏం చెప్పండి? ఇజ్రాయేల్ దేశం విషయంలో అన్నిటికంటే చిన్న దేశం అయినప్పటికీ కూడా అన్నిటికంటే బలమైన దేశమని, కీర్తి ప్రతిష్టలు కలిగిన దేశము, ఘనత కలిగిన దేశము, అన్ని దేశాల కంటే ఆ దేశాన్ని హెచ్చించాడు. 10 దేశాలు కలిసి దాని మీదకి యుద్ధానికి వచ్చినా కూడా వార్తలు విన్నప్పుడు 2 రోజుల క్రితమేమో 150 మిజైల్స్ ఒక్కటేసారి వేశారట ఇజ్రాయెల్ దేశం మీద. అంతకు మునుపు ఒకటి ఒక 10 కాదు 20 అట్లా వేసేవాళ్ళు. అయితే ఇజ్రాయెల్ దేశాన్ని ఎలాగైనా తుడిచిపెట్టేయాలి. నేను చెప్పానా, మన ఇజ్రాయెల్ దేశం వాళ్ళు చేస్తున్న యుద్ధానికి పెట్టిన పేరేంటి? రోరింగ్ లయన్, గర్జించు సింహం అని మన వాళ్ళు పేరు పెట్టారు. ఆల్ నైట్లో అదే చెప్పానా? ఆడసింహాల్లాగా మనం గర్జించి ప్రార్థన చేయాలని చెప్పానా లేదా? అయితే ఇజ్రాయేలు చేసే యుద్ధానికి గర్జించు సింహం రోరింగ్ లైన్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు చేసే యుద్ధానికి ఏమని పేరు పెట్టుకున్నారు తెలుసా? వాళ్ళు ఎద్దు పచ్చిక బీటిని తినివేస్తే నాకి వేస్తే ఎలాగుంటుంది అలాగా ఎద్దు ఆకు గడ్డిని పూర్తిగా నమిలి వేసేస్తే, అసలు పూర్తిగా నాకి వేస్తే ఎలాగుంటుందో ఇజ్రాయేల్ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలి అని అర్థం వచ్చేటట్లు ఒక పేరుతో వాళ్ళు ఇప్పుడు ఆ యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు. మన 150 మిజైల్స్ ఒక్కటేసారి దేశం మీద వేశారంట. ఒక్కటేసారి దేశం మీద వేస్తే 1 కాదు 2 కాదు 150కి మించే అని చెప్తున్నారు. 150కి పైనే ఉంటాయి. అన్ని మిజైల్స్ ఒక చిన్న దేశం మీద పడితే అసలు ఆ దేశం ఉంటుందా చెప్పండి? ఆ దేశం ఉంటుందా? కానీ ఎక్కడ జనవాసాలు ఉన్న స్థలంలో పడకుండా, ఎటువంటి బిల్డింగ్స్ పాడు కాకుండా, అవి ఎక్కడెక్కడ పడ్డాయో కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా దేవుడు కాపాడాడట. అందుకనే ఈరోజు నిజంగా దేవుడు ఇజ్రాయేలీయుల పక్షంగా ఉండి ఏ రకంగా యుద్ధం చేస్తున్నాడో, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది. దూరంగా చూసే వాళ్ళకి అర్థం కాదండి ఇవన్నీ అని ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. యెరూషలేము నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. యెరూషలేములో నుండి అతను చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతం! ఎందుకంటే దేవుని సొత్తైన ప్రజలు వాళ్ళు. దేవుని నామానికి కీర్తి కలుగునట్లు, ఘనత కలుగునట్లు, సమస్త దేశాలలో వారిని హెచ్చించినట్లు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని అక్కడ ప్రకటించాడు. ఆ ప్రకటన నెరవేరింది కూడా. చిన్న మందిగా కొద్దిమందిగా ఆ పోగొట్టుకున్న ఇజ్రాయెల్ దేశానికి వచ్చి స్వతంత్ర దేశముగా అవతరించి అతి కొద్ది కాలంలోనే శక్తివంతమైన దేశముగా వాళ్ళు మార్చబడ్డారు. ఎక్కడెక్కడ నుంచో వలసపోయిన వాళ్ళందరూ వచ్చి అంత బలమైన దేశంగా ఎలా మారారు? అది వాళ్ళ వల్ల సాధ్యమైందా? వాళ్ళ దేవుని వల్ల, వారు నమ్మిన దేవుని వల్ల సాధ్యమైంది. దేవుని మేము నమ్మే విషయంలో ఆటంకకరమైన పరిస్థితి ఏది వచ్చినా కూడా దాన్ని మేము ఒప్పుకోం. మా దేవునికి ఇష్టం లేని పని మేము ఏం చేయడానికి ఒప్పుకోం. ఎంత ప్రాణమిత్రులన్నా కానివ్వండి, ప్రాణ స్నేహితులన్నా కానివ్వండి, ఇది మా దేవుడు ఒప్పుకోవట్లేదు, ఆజ్ఞలలో ఇది చేయకూడదు, ఇది ఉండకూడదు అని ఉందంటే మా దేశంలో మేము దాన్ని ఒప్పుకోము, మేము చెయ్యం, దానికి అనుమతించాం మేము. చూడండి, అంత కరెక్ట్గా ఉంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు అంత శక్తివంతమైన దేశంగా ఉండి ఆ ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ఇజ్రాయేల్ని ఏమంటున్నారంటే అసలు ఇంత చిన్న దేశానికి ఇంత బలం ఎక్కడిది, ఇంత శక్తి ఎక్కడిది, ఇంత కీర్తి ఘనత. చూడండి, మనం కనిపెట్టిన అన్నీ కూడా అక్కడ ఉన్న యూదులే కనిపెట్టారంట. కరెంటు కానీ, వైఫై కానీ, కంప్యూటర్స్ కానివ్వండి, చాలా అక్కడి నుంచే జ్ఞాన సంపాదన చేసుకుంటా ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఎందుకంటే వారు ఆజ్ఞల విషయంలో ఖచ్చితంగా ఉంటారు, ఆజ్ఞలు పాటించే విషయంలో ఖచ్చితంగా ఉంటారు. నేను ఆ మధ్యలో ఒక వీడియో కూడా పెట్టాను, మీరు చూసారా? ఒక వ్యక్తి సబ్బాతు దినం మొదలవుతుంది, సాయంకాలం 6 అవుతుంది, బూరలు పట్టుకొని ఊదుకుంటూ ఏమంటున్నాడు, చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. చాలా రోజులైంది, నేను మన గ్రూప్లో పెట్టా. ఏమంటున్నాడంటే వాళ్ళ భాషలో సాయంత్రం టైం అయిపోతుంది, సాయంత్రం 6 అయితే వాళ్ళకి సబ్బాతు దినం మొదలవుతుంది, విశ్రాంతి దినం మొదలైపోద్ది. కాబట్టి విశ్రాంతి దినం ఎవరు పని చేయడానికి వీల్లేదు. గంట ముందు నుండి అతను ఏం చేస్తున్నాడు, షాపులన్నీ బంద్ చేసి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని ఒక్కొక్క షాపుల దగ్గరికి వెళ్ళి వీధిలో వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. అంటే చూడండి ఎంత ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు. ఖచ్చితంగా ఇజ్రాయేల్ దేశంలో అది అక్కడిదే. ఆ విశ్రాంతి దినం రోజు ఏ వ్యాపారం చేయకూడదు. ఆ రోజు ప్రారంభమైందంటే అన్ని బంద్ చేసేయాలి ఇంకా వాళ్ళు. కాబట్టి ముందుగానే బంద్ చేసి దాని కొరకు సిద్ధపడండి అని ఆ వ్యక్తి వీధులలో తిరుగుతూ, ఎందుకంటే వాళ్ళకి సాయంకాలం 6 గంటలకి దినం మొదలవుతుంది, రోజు ప్రారంభమవుతుంది.
కాబట్టి సాయంకాలం 5 గంటల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, అందరిని సిద్ధపరిచి పురమాయిస్తూ ఉన్నాడు. త్వరగా చూడండి, ఈరోజు ఆదివారం వస్తుంది, మనకి సిద్ధపడతావా? మనం ఒక గంట ముందు వచ్చి కూర్చుంటాము అసలు సిద్ధపడి. వాళ్ళకు సిద్ధపరచు దినము, విశ్రాంతి దినానికి ముందు కూడా సిద్ధపరచు దినం అనేది ఉంటుంది. వాళ్ళు సిద్ధపడతారు ముందు. ఈరోజు మనం పరిశుద్ధ ఆదివారానికి ముందు సిద్ధపడాలి. సిద్ధపరచుకొని అన్నీ ముందే చేసుకొని ఆటగా పనులు అంటే ముఖ్యమైన పనులన్నీ ముందుగానే చేసుకొని ఆ రోజు తేలికపాటి పనులు చేసుకొని త్వరగా దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. ఆదివారం కూడా తీరిగ్గా వస్తాం. వారికి ఉన్న భక్తిని బట్టి వారు ఆజ్ఞ ప్రకారం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. అయ్యా మరి మేము ఈ రకంగా జీవిస్తున్నామని ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు వారు ఆ దేశాన్ని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, కీర్తి ఘనత పేరు కలుగున్నట్లుగా హెచ్చిస్తున్నాడు. ఈరోజు మనకి ఆదివారం వచ్చే విషయంలో తొందరపాటుతనం ఉండదు, సిద్ధపడడంలో తొందరపాటుతనం ఉండదు, ఆజ్ఞలు పాటించే విషయంలో తొందరపాటుతనం ఉండదు, చేయాలన్నా ఉండదు. మళ్ళీ ఇజ్రాయేలును ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించు అని మాత్రం దేవుని దగ్గర బాగా అడుక్కుంటాం కదండి. కాబట్టి చూడండి, ఈరోజు దేవునికి మనము స్వకీయ జనాంగము, ప్రతిష్ఠితమైన జనాంగము, ఇజ్రాయేలు దేశాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. అయితే ఈరోజు మనము కూడా అటువంటి భక్తిని చేయాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆ మొదటి ఆసక్తిని తుదమట్టుకు మనం కనపరచాలి. విశ్వాసము కలిగి, ఓర్పు కలిగి, ఆజ్ఞలను పాటించే విషయంలో ఏ ఆజ్ఞలు ఇచ్చారు, అక్కడ ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కానుకలు చెల్లించేవారిగా ఉండాలి, దేవుడు ఆశీర్వదించిన ప్రతి దానిని బట్టి. అంతేకాకుండా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మరి పరదేశులకి, విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, లేవీలకు మరి వారి యొక్క ఆహారంలో భాగాన్ని ఇచ్చి పంచేవారిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా దానిని తీయడానికి వీలు లేదు. అంతేకాకుండా మరి దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను, క్రీడలను మనము నడిచినట్లయితే, మాట ఇచ్చి నడిచినట్లయితే దేవుడు ఆ ఇజ్రాయేలు దేశానికి ఎటువంటి కీర్తిని, ఘనతని, పేరును కలిగి హెచ్చిస్తారని వాగ్దానం చేశాడో అవన్నీ ఇది మన జీవితంలో కూడా ఆయన చేస్తాడు అని మనం నమ్మాలి. అయితే ఆయన మరి వారు నమ్మినట్టుగా ఆజ్ఞల ప్రకారం జీవించినట్లుగా మనము కూడా నమ్మి జీవించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.